ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరూ ఓటమి గుండా వెళ్తారు, అపజయాల గుండా వెళ్తారు, అవమానాల గుండా వెళ్తారు, నిందల గుండా వెళ్తారు, నిరుత్సాహం గుండా వెళ్తారు. అవమానం గుండా వెళ్ళే వ్యక్తికి దేవుడు అవసరం ఉన్నాడు, నిందల గుండా వెళ్ళే వ్యక్తికి దేవుడు అవసరమై ఉన్నాడు, ఆపదల గుండా వెళ్ళే వ్యక్తికి దేవుడు అవసరమై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తికి కూడా దేవుడు అవసరమై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అందరికీ అవసరమై ఉన్నాడు. ఒక మనిషికి కాదు, అందరికీ ఆయన అవసరమై ఉన్నాడు. ఈరోజు నేను చెప్పబోయే వాక్యంకి ఒక టైటిల్ పెట్టుకున్నా నేను. ఏమిటంటే, ఓడిపోతున్నావా? అయితే యేసయ్యను ముందు పెట్టుకుని ప్రయత్నం చేయి, ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఓటమి అన్నది ముగింపు కానే కాదు. ఓటమి అన్నది ముగింపు కానే కాదు, అది తాత్కాలికము. ప్రయత్నిస్తే విజయము నీ బానిస అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రయత్నించు. ఎక్కడి నుండి ప్రయత్నించాలి? బయట ఆయన ఎవరో 10 సార్లు ఫెయిల్ అయిపోయాడంట 10th క్లాస్. అదేదో ఒకటి సబ్జెక్ట్ అంట. ఏంటి ఆ ఒక సబ్జెక్ట్ అంటే తెలుగు. ఈ తెలుగు రాయలేకపోయాడంట, తప్పిపోతున్నాడంట. మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అంకుల్లా ఉన్నాడు ఆయన. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. లేదని రాస్తున్నారంటే సబ్జెక్ట్ ఒకటి పోయిందిలే అని చెప్తున్నాడంట. అయినా ఆ వ్యక్తి విరామం తీసుకోకుండా ప్రయత్నం చేస్తున్నాడు. నేను పాస్ అవ్వాలి అంటే నేను సక్సెస్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. 10వసారి అతడు పరీక్షల్లో పాస్ అయ్యాడంట. ఆయన గురించి పేపర్లో కూడా వేయబడింది. అయితే ఈరోజు నేను మొదటిగా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి నా వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. అమెరికా అధ్యక్షుడు, 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఈయన చాలా భక్తి కలిగిన కుటుంబంలో ఉన్నవాడు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. అయితే ఈయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, కానీ అవ్వక మునుపు చాలా ఒడుదుకుడుకుల మధ్య వెళ్ళాడు, చాలా కష్టాలు గుండా వెళ్ళాడు, చాలా నష్టాలు గుండా వెళ్ళాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోక ఇతనికి తప్పలేదు. ప్రెసిడెంట్ అయిపోయాడు, కానీ గతాన్ని తలుచుకుంటే 30 సంవత్సరాలు కృంగిపోయాడు, 30 సంవత్సరాలు వేదన గుండా వెళ్ళిపోయాడు, 30 సంవత్సరాలు అప్పుల గుండా వెళ్ళిపోయాడు, 30 సంవత్సరాలు పడిపోతూ ఉన్నాడు. ఆయన యొక్క జీవిత విధానం ఎలా ఉంది, ఎలా ప్రారంభమైందంటే 9 సంవత్సరాల ఆ కాలంలో తన ఆధారం అనుకున్న తల్లి చనిపోయింది. తల్లి లేకపోతే బిడ్డలు ఎలా ఉంటారో మనకు తెలుసు. వారిని పట్టించుకునే వారు ఎవరు ఉండరు. తల్లి లేకపోతే తల్లి అనుకో ఆడుకుంటున్న పిల్లవాడిని దగ్గర చేర్చుకొని స్నానం చేపిస్తుంది, ఆకలితో ఉన్న బిడ్డకి ఆహారం పెడుతుంది, వాడి బాగోగులు చూసుకుంటుంది. ఇప్పుడు అబ్రహాము లింకన్కి బాగోగులు చూసేవారు లేరు. అబ్రహాము లింకన్కి బాగోగులు చూసేవారు లేరు. ఇప్పుడు కట్టుకు పేద స్థితిలో ఉన్నాడు, ఎవ్వరు లేరు. మరి అటువంటి కట్టుకు పేద స్థితిలో ఉన్న వ్యక్తి ప్రయత్నం చేశాడు. నేను యేసుక్రీస్తుని నమ్మాను, ఈ పేదరికం నాకు అడ్డు కాదు, ఈ పేదరికాన్ని నా దేవుడు తొలగించగలడు అని దేవుని నమ్మి ఆ పేదరికంలోనే స్కూలుకు వెళ్ళడం ప్రారంభించాడు, ఆ పేదరికంలోనే చదవడం ప్రారంభించాడు, ఆ పేదరికంలోనే దేవుని మీద ఆధారపడి ముందుకు నడుస్తూ ఉన్నాడు. అందరేమో అతనితో పాటు స్కూళ్ళకు వచ్చేవారు, ఇంటికి వెళ్ళి చక్కగా లైట్లు వేసుకొని చదువుకుంటున్నారు. ఇతను పేదోడు కదా, చదువుకోలేనప్పుడు ఏం చేసేవాడు తెలుసా? అబ్రహాం లింకన్ ఇంటికి వెళ్ళి తన దీపమును వెలిగించి బుడ్డిని పెట్టుకొని బుక్కులు తీసుకొని బహు శ్రద్ధగా చదివేవాడు. ఎందుకు చదివేవాడో తెలుసా? నాకు ఉన్న ఈ లేమి దూరం అయిపోవాలి, నాకున్న ఈ కష్టము దూరం అయిపోవాలి, నాకున్న ఈ అవమానము దూరం అయిపోవాలి అని కష్టపడుతూ ఉన్నాడు. అలా కష్టపడి లాయర్ అయిపోయాడు. ఆయన చేసిన ప్రయత్నం ఏమైపోయిందంటే, ఆయన పడిన కష్టం అతన్ని లాయర్ని చేసింది, ఉన్నతమైన స్థితిలో పెట్టింది. ఎప్పుడైతే ఇతను లాయర్ అయిపోయాడో వ్యాపారం చేయాలనుకొని అనేక వ్యాపారాలు చేయడం ప్రారంభించాడు. ఆ వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. అలా వ్యాపారం చేస్తున్నప్పుడు భారీ నష్టాలు వచ్చినాయి. నష్టం కోలుకోలేనంతగా వచ్చింది. తనకు తెలిసిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి స్నేహితుల్ని ఆశ్రయించి కొంత డబ్బు తీసుకొచ్చి మరలా నష్టంతో ఉన్న ఆ యొక్క వ్యాపారాన్ని మరలా ప్రారంభించాడు. ఇంకా అప్పులు పాలకు వెళ్ళిపోయాడు. మరలా ఓటమి, బాల్యంలో ఓటమి, యవన కాలంలో ఇప్పుడు ఓటమి గుండా వెళుతున్నాడు. ఈ సమస్య ఎప్పుడైతే మీద ఆధారపడుకుంటూ ముందుకు వెళ్ళాడు, అయితే వ్యాపారాల్లో నష్టం వచ్చింది, అప్పులు పాలైపోయాడు. అయితే కూలీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు అలవాట్లేదు, తప్పదు, అప్పులు కట్టాలి, కష్టపడుతూ పని చేస్తున్నాడు. మరలా పోస్ట్ ఆఫీస్ జాబ్ చేస్తూ ఉన్నాడు. అలా పని చేస్తూ 17 సంవత్సరాలకి ఎంత బాకీ అయితే చేశాడో అంత బాకీని తీర్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతనికి తోడుగా ఉన్నాడు. ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
ఇలా అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆశ కలిగింది. రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆశ కలిగి శాసనసభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎక్కడ ఘోర పరాజయం చెందాడు. కృంగిపోలేదు. రాజకీయాల మీద ఆసక్తి వదిలిపెట్టలేదు. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పాన్ని వదిలిపెట్టలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆసక్తితో పోటీ చేసినప్పటికీ మరలా ఓటమి గుండా వెళ్ళిపోయాడు. దానికి పరిమితం అయిపోయాడు. 6 నెలలు మంచానికి పరిమితం అయిపోయిన ఈ అబ్రహాం లింకన్ మంచం మీద ఉండి అనుకుంటున్నాడంట, ఇదిగో నేను ఒక రోజు లెగుస్తాను, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నేను అమెరికాకి అధ్యక్షుణ్ణి అవుతాను. చప్పట్లు కొట్టి లేవనెత్తుతాడు అనే నమ్మకం ఉంది కాబట్టి పడిపోయిన ఆ వ్యక్తి నమ్మకం ఉంచాడు. 6 నెలలు గడిచింది, ఆయన తిరిగి లేచి ఇప్పుడు మరలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రయత్నం చేస్తూ ఉండగా 16వ అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ బహుఘనముగా గెలిచాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మేము పరుద్దాం. హల్లెలూయా. ఓటమి వచ్చింది. అబ్రహాం లింకన్ వెనుతిరిగి వెళ్ళొచ్చుగా అంటే ఓటమి ముగింపు కానే కాదు, అది తాత్కాలికము. విజయమే ముగింపు. నా జీవితం విజయం గుండా వెళ్ళాలి, నేను విజయాల గుండా వెళ్ళాలి, ఓటమి గుండా నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. నా దేవుడు ఓటమి ఒడిలో నన్ను ఉంచేవాడు వెళ్ళే దేవుడు. ఆ దేవుడిని ప్రయత్నం చేశాడో తెలుసా? 30 సంవత్సరాలు. ఆయన మనలాంటి మనిషే, మనలాగా దేవుని నమ్ముకున్నవాడే. ప్రయత్నం చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. మరి నువ్వు కూడా దేవుణ్ణి నమ్మావు కదా, దేవుని మీద ఆధారపడుతున్నావు కదా, నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులు నీకు తెలుసు కదా, కష్టాలు నీకు తెలుసు కదా, వేదనలు నీకు తెలుసు కదా, రోగాలు నీకు తెలుసు కదా, కృంగిపోతున్న ఆ స్థితి నీకు తెలుసు కదా. మరి ప్రయత్నం చేస్తున్నావా? ప్రభువా, ఈ స్థితిలో నుండి మమ్మల్ని బయటికి తీసుకురా అని ప్రభువుని అడుగుతున్నావా? అడుగుతున్నట్లయితే అబ్రహాము లింకన్ బయటికి తీసుకొచ్చిన నా దేవుడు నిన్ను కూడా తీసుకొస్తా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉంది. ఒకసారి ఆ లేఖనాన్ని చదువుతారా? చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము చదువుతారు 25 నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడుదునని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టి వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక ఆమె శరీరంలోని ఆ బాధ నివారణ అయినని గ్రహించుకొనెను. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మేము పరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె గురించి రాయబడిన మాట ఏమిటంటే రక్తస్రావంతో ఆమె బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో లేవి కాండంలో రాయబడిన మాట ఏమిటంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ స్రావం వచ్చినప్పుడు ఆమెను అపవిత్రురాలుగా తీర్చేవారు. ఎప్పుడైతే ఆమె అపవిత్రత స్థితికి వెళ్ళిపోతుందో రక్తస్రావం కలిగిన స్త్రీ 7 రోజులు అపవిత్రంగా ఉంటుంది. ఈ 7 రోజులు ఆమె ఏది ముట్టుకున్నా అది అపవిత్రం అయిపోతుంది. ఆమె పడుకున్న పడక అపవిత్రం అవుతుంది. ఆమె ఏవి పట్టుకున్నా సరే అవి అపవిత్రం అయిపోతాయి. అంటే ఈమె 7 రోజులు ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉంటుంది, ఒంటరిగా ఉండిపోతుంది. 7 రోజులు అయిపోయిన తర్వాత 8వ రోజు శుభ్రంగా స్నానము చేసి ఆమె 2 తెల్లని గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తుంది. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి యాజకునికి ఇస్తుంది. ఆ యాజకుడికి చెప్తుంది, అయ్యా నా రక్తస్రావము అనగా నా అపవిత్రత తొలగిపోయి ఇది 8వ రోజు, నా నిమిత్తము పాపార్థ బలిగా ఒక గువ్వను లేదా ఒక పావురపు పిల్లను, దహన బలిగా ఒక పావురపు పిల్లను లేదా ఒక తెల్ల గువ్వపు పిల్లను అర్పించమని యాజకుడికి ఇస్తుంది. యాజకుడు పాపార్థ బలిగా ఒక దానిని, అదేవిధంగా దహన బలిగా ఒక దానిని అర్పిస్తాడు. ఇలా జరిగేది ఆ పాత నిబంధన కాలంలో. ఆ టైంలో యేసు ప్రభు యొక్క నామస్మరణ అప్పుడప్పుడే మొదలవుతుంది. యేసుక్రీస్తు ఆ వాడలో ఉన్నాడు, యేసుక్రీస్తు ఈ వాడలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని బాగు చేస్తున్నాడు, యేసుక్రీస్తు వీరిని బాగు చేస్తున్నాడు, యేసుక్రీస్తు అపవిత్రులను పవిత్రపరుస్తున్నాడు, కుంటి రోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డి కన్నులు వాడిని కళ్ళు వచ్చే విధంగా చేస్తున్నాడు అని
వింటూ వస్తున్నారు. అప్పుడే ఆయన గురించి తెలుస్తున్న సమయం. ఇప్పుడు ఈమె అపవిత్రమైపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఒంటరి అయిపోయింది. ఆదరించేవారు ఎవరు లేరు, పలకరించేవారు ఎవరు లేరు, యోగ క్షేమాలు తెలుసుకునేవారు ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఆమె కడగా ఉండాలి. ఎవరైనా ఆమెను పట్టుకుంటే వారు అపవిత్రమైపోతారు. ఈ 12 సంవత్సరాలు మన ప్రాణము మన ఒంటిలో ఉండాలంటే రక్తమే మనకి ప్రాణము. రక్తము పోయే కొలది మన ప్రాణం కూడా క్షీణించిపోతూ ఉంటుంది. 12 సంవత్సరాల నుండి తన సమస్య క్షీణింపచేస్తుంది అంటే కృంగజేస్తూ ఉంది. తనకు అర్థమైంది, ఈ కృంగిపోయిన స్థితి నుండి నేను బాగుపడాలి అని ఆశపడి ఏం చేసిందంట? బైబిల్లో రాయబడింది, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరి ఎంత సంకటపడెను. ఆమె దగ్గర ధనం ఉంటే ఆ ధనమును తీసుకువెళ్ళి తన రోగాన్ని నిర్మూలన చేసుకోవడానికి వైద్యులను ఆశ్రయించింది. అయ్యా, నేను అపవిత్రం అయిపోయాను, నేను పవిత్రంగా సమాజంలోకి వెళ్ళాలంటే, నేను పవిత్రంగా మందిరానికి వెళ్ళాలంటే, నేను పవిత్రంగా 10 మందిలో కూర్చోవాలంటే నాకు కలిగిన రోగం నన్ను అపవిత్రపరిచేసింది, నేను బాగుపడాలి అని ఆశపడుతున్నానని డబ్బు తీసుకువెళ్ళి డాక్టర్లకు ఇచ్చేసింది. తిరిగింది అలసిపోయింది. రోగము నయమవుతుంది అనుకుంది, కానీ మరి ఎక్కువగా రోగము ఆమె మీద ఏలుబడి చేస్తుంది. కృంగిపోయిన ఆమె మరి ఎక్కువగా కృంగిపోతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు, దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఎందుకో నీ జీవితంలో కృంగుబాటు వస్తుంది, ఎందుకో నీ జీవితంలో కష్టం వెంబడిస్తుంది, ఎందుకో నీ జీవితంలో సమస్యలు వెంబడిస్తున్నాయి, ఎందుకో నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం నీకు కనిపించట్లేదు. మేలుగా ఉంటుంది అనుకున్న నీకు కీడు కనపడుతుంది. ప్రయత్నాలు చేస్తున్నావు, చేసిన ప్రతి ప్రయత్నము ఓడిపోతుంది. సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రయత్నం చేసింది, తన ప్రయత్నాల్లో ఓడిపోయింది. అయినా ఒక ఆశ ఉంది, ఎప్పటికైనా నేను బాగుపడతాననే ఆశ ఉంది. అలా ఆశతో ఉన్న ఆమెకి ఒక మాట వినపడింది, ఇదిగో నీ రోగంతో చనిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు, నేను బాగు చేసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. నీ అపవిత్రతను తీసివేసేవాడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. నీ పాపమును తీసివేసేవాడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. నీకు అవకాశం ఉంది, బాగుపడే అవకాశం ఉంది. అయిపోయింది అని అనుకోవద్దు, నువ్వు బాగుపడతావు, నీ రోగం నయమవుతుంది, నీ కష్టాలు తీరుతాయి అని చెప్పినప్పుడు, నిజమేనా, నా కష్టాలు తీరుతాయా, నా బాధలు తీరుతాయా అని ఆశతో ఉందండి. అలా ఆశతో ఉండి ఆమె ఏం చేసిందో తెలుసా? మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసింది. యేసయ్య దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వస్తుంది. అలా యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు జన సమూహములను చూసినప్పుడు ఈమెకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరైనా నన్ను గుర్తుపట్టి రక్తస్రావం కలిగిన స్త్రీ, నువ్వు అపవిత్రురాలు కదా, మా మధ్యలోనికి రావడానికి నీకు అర్హత లేదు కదా, ఎందుకు వచ్చావు అని అంటారేమోని భయముతో బిక్కు అనుకుంటూ వెళ్ళింది. తన మనసులో అనుకుంటుంది. చాటుగా వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను. ఆమె విశ్వాసం ఏమిటంటే, ఆయన నాతో మాట్లాడితే కాదు, ఆయన నా వైపు చూస్తే కాదు, ఆయన నన్ను పలకరిస్తే కాదు, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన నేను బాగుపడతానని నమ్మకం ఆమెకు కలిగింది. విశ్వాసం ఉంది కనుక చాటుగా వెళ్ళిపోయి యేసుక్రీస్తు వస్త్రం పట్టుకుంది. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని పట్టుకుందో ఆమె శరీరంలో ఉన్న బాధ పూర్తిగా పోయింది. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడు తన బాధ పోయిందంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన బాధ పోయింది. మరి నీ బాధ ఎప్పుడు పోతుంది? నీ దిగులు ఎప్పుడు పోతుంది? నీ వేదన ఎప్పుడు పోతుందంటే సంపూర్ణంగా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే మాత్రమే పోతుంది.
సంపూర్ణంగా యేసయ్య సన్నిధిలో కనిపిస్తే మాత్రమే పోతుంది. నీ అపవిత్రత కడగబడుతుంది, నీ పాపము కడగబడుతుంది, నీ శాపము కొట్టివేయబడుతుంది. కొట్టివేయబడాలి అంటే సంపూర్ణంగా యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ఆమె అయితే వస్త్రపు చెంగును పట్టుకుంది, నువ్వైతే ఆయన పాదాలను పట్టుకునే అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని. నీకు ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆయన పాదాలను పట్టుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. పూర్తిగా నయమైపోయింది, బాగుపడిపోయింది. అమ్మయ్య, సగం గోల తీరిపోయింది అనుకుంటుంది. ఏం జరిగిందో చదువుతున్నాను, 30 నుంచి చదువుతాం, లేదా 31 నుంచి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపులు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా యేసు అడుగుతున్నాడు. యేసుకు తెలుసు ఎవరు ఆయన వస్త్రాన్ని ముట్టారో తెలుసు, ఎవరు సమస్యల మధ్య వచ్చారో తెలుసు, ఎవరు అనేక 12 సంవత్సరాల నుండి నలిగిపోయారో యేసయ్యకు తెలుసు. మరి ఎందుకు అడిగాడంటే జవాబు అక్కడే ఉంది. చదువుతున్నాను, 32 చదువు. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా ఆయనతో చెప్పాను. చాలు, ఆగండి. ప్రభు ఆగాడు. ఎందుకు యేసు ప్రభు ఆగాడు? ఇక్కడ చాలా మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ఏమిటంటే ఆమె రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి ఉంది. సమాజంలోనికి రావడానికి భయపడుతుంది, ప్రజల మధ్య తిరగడానికి భయపడుతుంది, తన ముఖాన్ని చూపించుకోవడానికి భయపడుతుంది. ఎందుకంటే లేవియా కాండం ప్రకారం దేవుడు మోషేకి ఇచ్చిన నియమాల ప్రకారము రక్తస్రావం కలిగిన స్త్రీ అపవిత్రమైన ఆ స్త్రీ వారి మధ్యలోనికి రావడానికి వీలు లేదు. కనుక ఇప్పుడు వచ్చినది ఆమాని యేసు ప్రభుకు తెలుసు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపిని పవిత్రపరచగలిగిన దేవుడు, తన ముందు ఉన్న దేవుడు. తనకి పాపం అంటదు, పాపం ఉన్న వారు పాపాలు తొలగించగలిగిన పరిశుద్ధుడు ఆయన. ఆ పరిశుద్ధుడు తన ముందున్నాడు. ఆయన ఆగాడు, అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ఇదిగో అయ్యా, నేను భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను, అనేక ప్రయత్నాలు, నా డబ్బంతా వృధా పరుచుకున్నాను, ప్రయోజనం ఏమీ లేదయ్యా, ఆశలు వదిలేశాను, ప్రాణం మీద ఆశలు వదిలేశాను, అనుకున్నాను కానీ నేను అనుకున్నవన్నీ తలకిందులు అయిపోయినాయి, నేను ఆశించినవన్నీ తలకిందులు అయిపోయినాయి అని అనుకుంటుంది. ప్రభు ఎప్పుడైతే బాగు చేశాడు, అయ్యా చేయగలిగిన వాడు అని నీ మీద నేను ఆధారపడుతున్నానని ప్రభు ఎదుట సాగిలా పడిపోయి సంపూర్ణంగా యేసు ప్రభుని అంగీకరించింది. తాత్కాలికంగా అంగీకరిస్తారు, దేనికోసం? రోగాల కోసం, కుటుంబంలో అప్పులు తీరటం కోసం, కుటుంబంలో సమస్యలు తీరటం కోసం యేసు ప్రభు దగ్గరికి వస్తారు. కానీ రక్షణ కొరకు రారు, అపవిత్రతను పోగొట్టుకోవడానికి రారు, పాపాన్ని విడిచిపెట్టడానికి రారు. ఏమో పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ప్రభు దగ్గరికి వచ్చింది. పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టేసింది, పవిత్రంగా చేయబడింది. ఇప్పుడు అంటున్నాడు, అమ్మా చదువుదాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణను, నీకు స్వస్థత కలిగినని ఆమెతో చెప్పాను. బాధతో వచ్చింది, ఇప్పుడు స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ సభలకు నువ్వు ఏ బాధల గుండా వచ్చావో తెలియదు, ఏ ఇబ్బంది గుండా నువ్వు వచ్చావో తెలియదు, ఏ నష్టం గుండా నువ్వు వచ్చావో తెలియదు. కానీ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావేమో. కానీ ఇదిగో ఈ స్త్రీలాగా ఒక్కసారి యేసయ్యా, నా బాధలు, నా కష్టాలు, నా వేదనలు ఎన్ని రోజులు నేను భరించాలయ్యా, ఎన్ని రోజులు నేను సహించాలయ్యా. ఒక్కసారి నువ్వు తలుసుకుంటే నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కదా ప్రభువా. ఒక్కసారి నువ్వు నా జీవితంలో వస్తే సంపూర్ణంగా నా సమస్యలు తొలగిపోతాయి కదా. ఈ కోటాలకి నేను అందుకే వచ్చానయ్యా, నా బ్రతుకు బాగుపడాలని, నా పాపం పోవాలని, నా రోత బతుకు పోయి నేను స్వస్థత పొందుకోవాలని వచ్చానయ్యా అని నువ్వు కానీ తీర్మానం తీసుకుంటే, ఇదిగో ఈ స్త్రీలాగే సమాధానముతో ఇంటికి వెళ్తావు. చప్పట్లు కొట్టి ప్రభునామని. సమాధానంతో ఇంటికి వెళ్తావు. సమాధానం పొందుకోకుండా నువ్వు వెళ్ళవు. సమాధానం నాకు కావాలి అంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయి. ఏం చేయాలి? ప్రయాణమై మందిరానికి రా. ఏం చేయాలి? ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, యేసుక్రీస్తుతో ప్రయాణం చేసినప్పుడు యేసుక్రీస్తు నీకు ఫలితాన్ని ఇస్తాడు. నేను ఇంక మరొక మాట చెప్పి వాక్యాన్ని ముగించే ప్రయత్నంలోనికి నేను వస్తాను.
ఇక్కడ మరొక స్త్రీ ఉంది. ఈ కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి అంటే, సమస్యల ఒడిలో కురింగిపోతూ ఆధారం అనుకున్న తన కుమార్తె విలవిలవిల్లాడిపోతూ ఉన్నప్పుడు, అపవిత్రాత్మతో పట్టి అల్లాడిపోతూ ఉన్నప్పుడు అది చూసి తట్టుకోలేక తన తల్లి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఇంతకీ ఈమె ఎవరు అంటే కానాను స్త్రీ. కానాను స్త్రీ అనగానే వీళ్ళు ఎవరంటే అన్యులు. ఈ అన్యులు చేసే ఆరాధన ఎలా ఉంటుందంటే, వారి ఆరాధన విధానాన్ని నేను తెలియజేసి ముందుకు వెళ్తాను. మొదటిగా వీరు దేవుడుగా నమ్ముతారు. ఎవరిని నమ్ముతారంటే, మొదటిగా వీరు దేవుడు అనుకునేది ఎవరినంటే, హెల్ అనే పదం ఉంది. హెల్ అనే పదానికి అర్థం ఏమిటంటే సర్వోన్నతుడైన దేవుడు. వాళ్ళు నమ్మేది ఏమిటంటే సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడు. అయితే ఆ దేవుడు ఎలా ఉంటాడు అని వాళ్ళు నమ్ముతారంటే, ఆ దేవుడు ముసలితనంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అని నమ్ముతారు. అంత మాత్రమే కాదు, ఆ అనే దేవుడికి, సర్వోన్నత దేవుడికి బయలు అనే కుమారుడు ఉన్నాడని నమ్ముతారు. బయలు అనే కుమారుడు ఉన్నాడని నమ్ముతారు. ఈ బయలు అనే పేరుకి అర్థం ఏమిటంటే ఉరుము దేవుడు, తుఫాను దేవుడు లేదా వాన దేవుడు. బయలు అనే పదానికి అర్థం ఏమిటంటే వరద దేవుడు లేదా తుఫాను దేవుడు. అంటే వీరు పాడి పంటల కొరకు, వీరు క్షేమం కొరకు, నీరు కొరకు ఆకాశాన్ని దేవుడిగా వాళ్ళు ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. ఎవరు వీళ్ళంటే కానానీయులు. వీరు ఆత్మ దేవుడిని నమ్మరు. వీరికి కంటికి కనిపించే వాటిని మాత్రమే నమ్ముతారు. వీరు కళ్ళతో చూసిన వాటిని మాత్రమే దేవుడు అని వీరు సంబోధిస్తారు, దేవుడు అని వీరు ఆరాధిస్తారు. అలానే మనకు పంటలు బాగా పండుతున్నాయి అంటే, మనము ఆరోగ్యాలతో ఉంటున్నామంటే, మనము త్రాగడానికి నీళ్లు ఉన్నాయంటే, ఏ కరువు లేకుండా మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణము బయలు అనగా ఉరుము దేవుడు, వర్షము దేవుడు. మరొక దేవత కూడా ఉంది. ఆ దేవత ఎవరంటే అషేరా దేవత. ఈ అషేరా దేవత ఎవరంటే మాతృదేవత. ఎవరంటే సంతానంనిచ్చే దేవత. ఈ దేవతను వీళ్ళు ఎలా ప్రార్థన చేసేవారంటే, ఒక చెట్టును చూసుకునేవాళ్ళు, జీవంతో ఉండే చెట్టును చూసుకునేవాళ్ళు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వే మా దేవతవి, నువ్వే మాకు సహాయం చేసేదానివి, నువ్వే మా బాధలు తీసేదానివి, నువ్వే మాకున్న ఇబ్బందులు తీసేసేదానివి అని. మరొక దేవుడు కూడా ఉన్నాడు, మొలేకు. మరొక దేవుడు ఎవరంట? మొలేకు. ఈ మొలేకు ఎటువంటి వాడంటే భయంకరమైన దేవుడు అంట. ఈ దేవుడుకున్న లక్షణాలు ఏమిటంటే ఈ దేవుడు మనిషి ప్రాణాన్ని కోరుకుంటాడు. ఈ దేవుడుకున్న లక్షణాలు ఏమిటంటే దేవుడు మనిషి గాయపరుచుకొని ఆయన ఆరాధించాలని కోరుకుంటాడంట. ఈ దేవుడుకున్న లక్షణాలు ఏమిటంటే అపవిత్రంగా అశ్లీలమైన స్థితిలో ఉన్న వారు ఆయన ఆరాధించాలని ఆశపడతాడంట. బయలు, అషేరా, మొలోకు అనే వీరు, వారికి ఉన్న లక్షణాలు ఏమిటి, వారు చేసే ఆరాధన క్రమం ఎలా ఉంటుందంటే అశ్లీలంగా ఆరాధించే వారినే వారు కోరుకుంటారంట. అలా ఆరాధిస్తేనే ఆయన అంగీకరిస్తాడు అని వారు మూఢ నమ్మకం కలిగి ఉన్నారు. ఇంకొక నమ్మకం ఏమిటి అంటే, ఇదిగో మన సమస్యలు అధికమైపోయినప్పుడు, బాధలు అధికమైనప్పుడు, కష్టాలు అధికమైనప్పుడు మన కుమారుని ఒకరిని బలిస్తే ఆ దేవుడు కష్టాలు తీసివేస్తాడు అని నమ్మేవాళ్ళం. లేదా అగ్నిగుండంలో తీసుకువెళ్ళి వేసేస్తే ఆ దేవుని కోపం చల్లారి మన పరిస్థితులు బాగవుతాయి అని నమ్మేవారు. ఇలా నమ్మే దైవత్వంలో నుండి ఒక అన్యురాలు వస్తూ ఉంది. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంది. అలా యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా దావీదు కుమారుడా, యేసు రక్షకుడా, రక్షించే దేవా, కాపాడే దేవా, విడుదలనిచ్చే దేవా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంది, అల్లాడిపోతూ ఉంది, నా కుమార్తెని బాగు చేయవా, నా కుమార్తెని బాగు చేయవా అని ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, ఇదిగో నశించిన ఇశ్రాయేలు యొద్దకి నేను పంపబడి తిని, ఇశ్రాయేల్ దగ్గరికి నేను వచ్చాను. ఇశ్రాయేల్లో కూడా ఎవరి దగ్గరికి వచ్చాడంట? నశించిన వారి కోసం వచ్చారు. అయినా ఆమె పట్టు వదలలేదండి. ప్రభువా, నువ్వు దాటిపోతే ఎలా అయ్యా? నీవే ఈ లోకాన్ని సృష్టించావు, నీవే మనుషుని కలుగు చేశావు, మనిషి బాధను తీసివేయగలిగిన దేవుడు నువ్వే, మా ఆధారం నువ్వయ్యా,
మా దిక్కు నువ్వయ్యా అని మరి ఎక్కువ కేకలు పెట్టి ప్రభు వెంట వెళుతూ ఉంది. ప్రభు వెంట వెళుతుంది. ప్రభు అంటున్నాడు, పిల్లలది కుక్కలకు పెట్టుట యుక్తం కానే కాదు. ఆ మాట ఎంత గాయపరిచి ఉంటుందో చూడండి. అన్యులను ఆ రోజుల్లో యూదులు ఎలా చూసేవారంటే కుక్కలతో సమానంగా చూసేవారు. ఇదే మాట నీ భర్త అంటే నువ్వు ఊరుకుంటావా? ఇదే మాట నీ భార్య అంటే ఊరుకుంటావా? ఇదే మాట నీ పిల్లలంటే ఊరుకుంటావా? నీ పిల్లలన్నా ఊరుకోరు. ఎందుకంటే అది చాలా హీనమైన పదంగా పరిగణించబడింది. కానీ ఆమెకి ఆ మాట వినపడినప్పుడు కూడా కృంగిపోలేదు. అయ్యా నిజమే, నేను కుక్కనే, అయినను యజమానుడు బల్లా దగ్గర పడు ముక్కలు తినుటకు వచ్చానయ్యా నేను. నువ్వు పడేసే ఆ యొక్క చిన్న చిన్న ముక్కలను వేరుకొని తినడానికి నేను వచ్చాను అని చెప్పింది. ఈమె నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మొదటిదిగా వినయం. వినయం కలిగిందండి. ఒక మాట అంటేనే నువ్వు వెంటనే నీ వినయాన్ని కోల్పోతావు, తగ్గింపు తత్వాన్ని కోల్పోతావు, వెంటనే చెలరేగిపోతావు, దూషించే ప్రయత్నం చేస్తావు, గద్దించే ప్రయత్నం చేస్తావు, కాలుకి కాలు దూవుతావు, చేతికి చెయ్యి దూవుతావు. విశ్వాసం అనే లక్షణాలు కనపడకుండా బ్రతుకుతావు. ఏమో అన్యురాలు సవాలు విసురుతుంది. దీనత్వం ప్రదర్శిస్తేనే దేవుడు కార్యాన్ని చేస్తాడు. వినయం కలిగిన వారిని మాత్రమే ఆయన దీవిస్తాడు. తగ్గింపు తత్వం కలిగిన వారికి మాత్రమే ఆయన తోడై ఉంటాడు తెలియజేస్తుంది. వినయముగా కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, అవమానాల్లో ఓర్పు కలిగి ఉంది. ఆయన అంత మాట అంటున్నా, ప్రభా ఏంటయ్యా ఆ మాట అంటావు? అలా అనొచ్చయ్యా నన్ను అని అనలేదు. అవునయ్యా, నేను కుక్క కంటే బహు హీనమైన దాన్నే ఓర్చుకుంది. ఈరోజు ఓర్చుకునేవారు ఉన్నారండి. కుటుంబంలో చిన్న సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో కొన్ని చిన్న బాధ వచ్చినప్పుడు ఓర్చుకొని సర్దుకొని కుటుంబాన్ని హాయిగా ముందుకు నడిపించగలిగిన కుటుంబ సభ్యులు ఉన్నారా? ఓర్పు ఉండదు. మొక్కం మీదే కోపం, ముక్కు మీదే కోపం. ఆ కోపాన్ని ప్రదర్శించి కోపాన్ని ఎప్పుడైతే చూపిస్తామో కుటుంబాన్ని కష్టాలు పాలు చేస్తాం. ఏమో కుటుంబంలో కష్టాలు పాలు చేయట్లేదు, కుటుంబానికి దీవెనలు తీసుకొస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి ఓర్పుగా ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆమె విశ్వాసం కలిగినది. ఈ విశ్వాసం ఎవరికి ఉంటుందో తెలుసా? వినయం కలిగిన వారికి, ఓర్పు కలిగిన వారికి విశ్వాసం ఉంటుంది. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, వినయం ఉండాలి. అది నీకు విశ్వాసాన్ని తీసుకొచ్చి పెడుతుంది. పదే పదే ప్రయత్నం చేసింది, పదే పదే ప్రయత్నం చేసింది. శిష్యులు వద్దని చెప్పారు. ప్రభు ఏమైనా పంపించేమో అన్నారు. ప్రభు అన్నాడు, ఇదిగో మీ వద్దకు నేను రాలేదన్నాడు. ప్రభు మీకు కార్యం చెయ్యను అన్నాడు. అయినా అలా అనొద్దయ్యా, నువ్వు అలా అనొద్దయ్యా, నా కుటుంబం ఏమైపోతుంది, నా బిడ్డ ఏమైపోతుంది, నేనేమైపోతాను, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆధారము అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు 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 దేవుడు ఆమెను బాగు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు అలా వేడుకోగలిగిన వారు ఉంటే నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చెప్పమంటారా, ముగించమంటారా? ఇంకా 10 నిమిషాలు ఉందా? ఆసక్తిగా ఉందా అన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్ర వస్తుంది అన్నవారు చప్పట్లు కొట్టండి. మీకు నిద్ర రావట్లే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు సహాయం చేయును గాక. దేవుడు మీకున్న ప్రతి పరిస్థితిలో నుండి లేవనెత్తును గాక. ఏ విధంగా అయితే అబ్రహాము లింకన్ అంచెలంచెలుగా దేవుడు దీవించాడు, అదే విధంగా మిమ్మల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పే వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయము పొందుకుంటాం. ఓటమి అన్నది ముగింపు కానే కాదు, అది తాత్కాలికమైనది. ముగింపు విజయమే. నువ్వు ప్రయత్నిస్తే విజయం వస్తుంది. వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రభువుని ప్రయత్నిస్తున్నారు. 12 సంవత్సరాలు అసాధ్యం అనుకుంది, దేవుని దగ్గరికి వచ్చింది, సాధ్యమైపోయింది. అన్యురాలను కదా ఆయన అంగీకరించడేమో అనుకుంది. నువ్వు అన్యుడు అయినా, నువ్వు మరి ఎవరైనా, యేసయ్యా నువ్వు నాకు కావాలి అని నువ్వు పిలవగలిగితే, నేనున్నానయ్యా, నీ సమస్య నేను తీరుస్తాను, నీ బాధ నేను తీరుస్తాను, నీ ఇబ్బందులు నేను తీరుస్తాను, నీతో నేను ఉంటాను. ఒకవేళ నీకు నీ బిడ్డలు తోడు రారేమో, నీకు నీ మాటకి నీ భర్త ఏకీభవించడేమో, నీకు నీ భార్య ఏకీభవించదేమో, నీ మాటను నీ కుటుంబ సభ్యులు ఏకీభవించరేమో, నీ మాటను సంఘంలో ఉన్నవారు ఏకీభవించరు ఏమో, కానీ నీ మాటను సర్వశక్తి కలిగిన దేవుడు ఏకీభవిస్తాడు.
ఆయనకు అనుకూలమైతే ఆయన ఏకీభవిస్తాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీతో నడుస్తాడు, ఆయన నీకు సహాయాన్ని చేస్తాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, సంపాదన ఉంది, పేరుంది, యోధుడు అతను, గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో సంతోషం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో కూడా అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో సంతోషమే లేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ ఆ సంతోషాన్ని ఇచ్చే యేసయ్య నీలో ఉన్నాడా? అన్నీ ఉన్నాయి కానీ ఆ సంతోషాన్ని తీసుకురాగలిగిన యేసయ్య నీలో ఉన్నాడా? బైబిల్ లేఖనంలో మనం చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆశపడ్డాడు. 2, ఆయనలో 3 గుణాలు ఉన్నాయి. 1 ఆశ, 2 ప్రయాస, 3 పశ్చాత్తాపం. దేవుడి దగ్గరికి వస్తున్న మనకు ఆశ ఉండాలి. ఏమి ఆశ? దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నా బాధ చూస్తాడు, దేవుడు నా కష్టాన్ని తీసివేస్తాడు, దేవుడు నా దిగులును తీసివేస్తాడు, దేవుడు నా వేదనను తీసివేస్తాడు, దేవుడు నాకు కలిగిన ప్రతి దానిలో నుండి నన్ను విడిపిస్తాడు అనే ఆశతో నువ్వు రావాలి. ఆశపడిన ప్రాణాలను ఆయన తృప్తిపరిచే దేవుడు. ఏ ఆశ లేకపోతే, దేవుడు నన్ను బాగు చేస్తాడనే నమ్మకం లేకపోతే నువ్వు ఎన్ని రోజులు వచ్చినది వ్యర్థమే. ఆశ ఉండాలి, ఆయన బాగు చేస్తాడనే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ వ్యక్తి కూడా ఆ ఊరిలో నివసిస్తూ ఉన్నాడు, ఆ ఊరిలో బ్రతుకుతున్నాడు. అతని పేరు జక్కయ్య. ఇతను ఎవరు అంటే యూదుడైన ఈ జక్కయ్య ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఇతను చేసే పని ఏమిటంటే రోమియోల దగ్గర పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడంటే పన్ను వసూలు చేసే పని చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన పన్ను వసూలు చేయడం మొదలు పెట్టాడో ఆ పక్కన ఉన్న యూదులకు పడలేదు. అరే, మనం చేసే పని కాదే ఇది అపవిత్రులు చేసే పని. ఏం చేస్తారు వీళ్ళు పన్ను చేసే వాళ్ళంటే, రోమా సైన్యం ఒకవేళ ఉదాహరణకు 100 రూపాయల పన్ను నియమిస్తే ఈ పన్ను వసూలు చేసేవారు వీరు అన్యాయంగా దాచుకోవడానికి వాళ్ళు 100 రూపాయలు పెడితే వీళ్ళు 150 వసూలు చేసేవారు, 200 వసూలు చేసేవారు. ఇలా అక్రమంగా జీవిస్తున్న వారికి వారు పెట్టిన పేరేమిటంటే వీరు పాపులు. వీరు పాపం చేసేవారు, అక్రమంగా సొమ్మును దాచుకుంటున్నారు, ప్రజల యొక్క రక్తాన్ని పిండేస్తున్నారు, ఓపిక లేకుండా చేస్తున్నారు. కష్టపడినదంతా ఈ సుంకరులు దోచుకొని పోతున్నారు అనే మాట జక్కయ్యకి కూడా వర్తించింది. ఎప్పుడైతే ఈ జక్కయ్యకి ఆ మాట వర్తించిందో జక్కయ్యకి విలువ లేదు, సమాజంలో విలువ లేదు, సంఘంలో విలువ లేదు, వారి యొక్క వర్గంలో విలువ లేదు. విలువ లేని వాడిగా బ్రతుకుతున్నాడు అంతేకాని విలువ అనేది లేనే లేదు. ఇక్కడ ఉన్న వారిలో కూడా కొంతమంది బ్రతుకుతున్నారు. అయ్యా, నువ్వు చెప్పింది నిజమే, నా ఇంట్లో నాకు విలువ లేదు, నా భార్య దగ్గర నాకు విలువ లేదు, నా బిడ్డల దగ్గర నాకు విలువ లేదు, నా కుటుంబంలో నాకు విలువ లేదు, సమాజంలో నాకు విలువ లేదు. ఎందుకు విలువ లేదో తెలుసా? నువ్వు త్రాగుతావు కాబట్టి. ఎందుకు విలువ లేదో తెలుసా? నువ్వు తిరుగుతావు కాబట్టి. ఎందుకు విలువ లేదో తెలుసా? నువ్వు తిడతావు కాబట్టి. ఎందుకు విలువ లేదో తెలుసా? నువ్వు కొడతావు కాబట్టి. ఎందుకు విలువ లేదో తెలుసా? విలువగా నువ్వు బ్రతకవు కాబట్టి. చేతులారా నీవే విలువను పాడు చేసుకుంటున్నావు. జక్కయ్య కూడా చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయితే జక్కయ్యకి ఈ జీవితం బ్రతకటం కంటే ఒక్క రోజైనా అందరితో శభాష్ అనిపించుకునే విధంగా బ్రతకాలి, మార్పు చెందిన వాడిగా నేను బ్రతకాలి, నాలో మార్పు కలిగినది అని అందరూ తెలుసుకునే విధంగా నేను బ్రతకాలి అని ఆశపడ్డాడు. నా పాపాన్ని వదిలిపెట్టాలి, శాపాన్ని వదిలిపెట్టాలి, నేను అన్యాయంగా సంపాదించిన ఈ సంపాదనను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలా విడిచిపెట్టే ప్రయత్నంలో యేసయ్యకు దగ్గరైపోయాడు. ఎప్పుడైతే యేసయ్యకు దగ్గరైపోయాడో ఇప్పుడు యేసయ్య ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, యేసయ్యతో ఉంటే ఇక ఏమున్నా వ్యర్థమని గ్రహించిన ఈ యొక్క వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడుతున్నాడో తెలుసా? అయ్యా, మీరు నా మీద వేస్తున్న నింద ఏమిటి?
అన్యాయంగా ఎవరి దగ్గరైనా నేను లాక్కున్నానని వీరు నా గురించి నీకు చెప్తున్నారు కదా, అన్యాయంగా ఎవరి దగ్గర నేను దోచుకున్నానని వీరు చెప్తున్నారు కదా. అయ్యా, ఒకవేళ యేసయ్యా నేను నీ బిడ్డగా ఉండాలి కనుక ఆ న్యాయపు మరకను నేను తుడిచేసుకోవాలి అంటే, ఎవరికైనా నేను అన్యాయం చేసినట్లయితే ఇదిగో నా ఆస్తిలో 4 వంతులు నేను ఆ వానికి చెల్లిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామని పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నువ్వు కావాలయ్యా, నాకు ఇవేమి వద్దు ప్రభువా, నువ్వుంటే నాకు చాలయ్యా. ఇక్కడున్న వారు ఎవరైనా అలా అనగలరా? నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా, నువ్వుంటే నాకు చాలు. అలా నువ్వు అనుకున్నట్లయితే యేసయ్య నీతో ఉంటాడు. యేసయ్య తన ఇంటికి వెళ్ళాడు, యేసయ్య తనతో మాట్లాడాడు, యేసయ్య తనతో కూర్చున్నాడు. అతను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 గంటలు చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. ఎలా అబ్రహాము కుమారుడయ్యాడు? అబ్రహాము కుమారుడు ఎలా అయ్యాడంటే, అబ్రహాము ప్రభు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు, ప్రభుని ఆధారం చేసుకొని బ్రతికాడు, ప్రభు కొరకు విశ్వాస వీరుడిగా నిలవబడ్డాడు. తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తన భక్తిని కాపాడుకోవడానికి అన్నిటిని వదిలిపెట్టి యేసయ్య పాదాల దగ్గర పడిపోవడానికి సిద్ధపడ్డాడు జక్కయ్య. మరి నువ్వు దేవుని కోసం పాపాన్ని వదిలేయి, దేవుని కోసం సిగరెట్ వదిలేయి, దేవుని కోసం మందు వదిలేయి, దేవుని కోసం నువ్వు జీవిస్తున్న అపవిత్రతను వదిలేయి. ఒక్కసారి వదిలి చూడు, నీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి యేసయ్య కోసం వదిలి చూడు, నీ జీవితం నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు సంతోషంతో, రెట్టింపు ఆశీర్వాదంతో, రెట్టింపు దీవెనలతో దేవుడిస్తాడు. దేవుడు నీ కుటుంబానికి రక్షణ ఇస్తాడు. నీ కుటుంబం మీద పనిచేస్తున్న ప్రతి శాపాన్ని ఆయన కొట్టివేస్తాడు. ఈరోజు 3 విషయాలు దేవుడితో నీతో మాట్లాడాడు. ఆలస్యం అవుతుంది, లేదా నేను చేస్తున్న ప్రయత్నములో నేను ఓడిపోతున్నాను నువ్వు అనుకోవద్దు. ఓటమి ముగింపు కానే కాదు, విజయమే ముగింపు. ఆ విజయం గుండా తీసుకువెళ్ళగలిగిన దేవుడు నీ ముందు ఉన్నాడని నువ్వు నమ్మితే రక్తస్రావం కలిగిన స్త్రీలాగా ప్రయత్నం చేయి. రక్తస్రావం కలిగిన స్త్రీలాగా యేసయ్య దగ్గరికి ప్రయాణమైరా. రక్తస్రావం కలిగిన స్త్రీలాగా ఫలితాన్ని పొందుకో. ఒకవేళ ఇంతవరకు ప్రభుని ఎరగక, దేవుని మందిరానికి రాక అన్యుడు వలె ఉన్నావేమో, పేరుకు క్రైస్తవుడివే కానీ క్రీస్తు రక్తంలో కడగబడలా, మందిరం బయట నీ జీవితం అయితే, ఇప్పటికైనా నీ కష్టాలను జ్ఞాపకం చేసుకొని, నీ బాధలను జ్ఞాపకం చేసుకొని, నీ ఇబ్బందులను జ్ఞాపకం చేసుకొని, ఆ కానాను స్త్రీ వచ్చినట్లే అపవిత్రత జీవితంలో నుండి, ఆ పాపపు జీవితంలో నుండి, ఆ యొక్క భయంకరమైన జీవితంలో నుండి, యేసయ్యా కానాను స్త్రీ వల్ల నీ దగ్గరికి నేను వస్తున్నాను, కానాను స్త్రీని నీ రక్తంతో కడిగినట్లుగా నన్ను నీ రక్తంతో కడుగు. ఆయన దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను కడుగుతాడు. ఆమె ఏం చేసింది? వినయమును ప్రదర్శించింది. 2 దీనత్వాన్ని అంటే ఓపిక కలిగి ఆమె ఉంది. 3 ఆమె ఏముందంట? విశ్వాసం ఉందంట. జక్కయ్యలో కూడా మనం చూస్తున్నాం, జక్కయ్య కూడా ఆశపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఏం ప్రయాసపడ్డాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఈరోజు ప్రభు కొరకు ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. ఇలా మీటింగ్లు పెడుతూ ఉన్నప్పుడు సేవకులు భారం వేసుకొని, భుజాల మీద వేసుకొని ఇలా ప్రయాసపడుతున్నప్పుడు బయట ఉన్న వారిని రక్షించాలని, క్రీస్తు రాజ్యంలో వాళ్ళని సమకూర్చాలని వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు, వారు ప్రయాసను గ్రహించి మన వంతు మనం సహాయం చేసేవారిగా ఉండాలి. మనం సహాయం చేసినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు రెట్టింపు మనకిస్తాడు. మనం దేవుడికి ఇస్తున్నాం, దేవుని పనికి ఇస్తున్నాం. దేవుని పని సంపూర్తిగా జరిగిందనుకో, ఆయన మహిమ పొందుకుంటాడు, నిన్ను మహిమ పరుస్తాడు. ఆయన నిన్ను మహిమపరచాలంటే ఆయనను మహిమకరంగా నువ్వు ఉంచాలి. బైబిల్ అంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మరి వాక్యాలు పరిమితం చేస్తున్నావా, లేకపోతే ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టి నీ దేవుణ్ణి గణపరుస్తున్నావా? అలా గణపరుస్తున్నట్లయితే ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. దేవా, అందరూ తల ఉంచి ప్రార్థన చేద్దాం, తీర్మానం తీసుకుందాం. చివరి దశ, ఈ ప్రార్థన చివరికి వచ్చేసింది. యేసయ్యా, ఇంతవరకు నా జీవితంలో నేను ప్రయత్నాలు చేశానయ్యా, నా కుటుంబం బాగుపడాలని ప్రయత్నం చేశాను,
నా జీవితం బాగుపడాలని ప్రయత్నం చేశాను, మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని ప్రయత్నం చేశాను. లోకంలో తిరగని ప్రాంతం లేదయ్యా, చూడని దిక్కు లేదయ్యా, ఆధారం చేసుకునేది లేనే లేదయ్యా. అన్నీ ఆధారం చేసుకున్నాను కానీ ఆదుకున్నది ఏది నాకు కనిపించలేదయ్యా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వైద్యుల్ని ఆధారం చేసుకున్నంత వరకు విఫలం పొందుకుంది. వైద్యుల వైపు చూసినంత వరకు కన్నీళ్ళ మధ్యలో కృంగిపోయి ఉంది. వైద్యుల వైపు చూసినంత వరకు మరి ఎక్కువ సమస్యలో మునిగిపోయి ఉంది. ఇకనైనా యేసయ్య వైపు చూస్తావా? 12 సంవత్సరాలు అయింది ఆమె యేసయ్య వైపు చూడడానికి రావడానికి టైం పట్టింది. ఇక ఎంతకాలం యేసయ్యకు దూరంగా జీవిస్తావు? ఎంతకాలం అపవిత్రంగా జీవిస్తావు? ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఎంతకాలం నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటావు? యేసయ్య నీ ముందు నిల్చున్నాడు. యేసయ్యా ఆ పాపాలు కడుగయ్యా, యేసయ్యా ఆ శాపం తీసివేయ్యా, యేసయ్యా నీ సోపుతో నన్ను శుద్ధి చేయయ్యా. నువ్వు కనికరం కలిగిన వాడువని, దయ కలిగిన వాడువని, ప్రేమ కలిగిన వాడువని, నన్ను దాటిపోని దేవుడు అని, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ మురికితో ఉన్నా, ఏ అపవిత్రతతో ఉన్నా, లోకం ఒకవేళ నన్ను తోసివేస్తుందేమో కానీ, నా గతం తెలిసిన వారు నన్ను తోసివేస్తారేమో కానీ, నువ్వు కనికరం కలిగిన వాడు కదయ్యా. ప్రయత్నం చేస్తున్నానయ్యా, నిన్ను నా పాపాలను కడుగయ్యా, నా పవిత్రతను కడుగయ్యా, మా కుటుంబాలను బాగు చేయని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. స్తోత్రమయ్యా. ప్రభా, నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా అర్థమయ్యేలాగా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రము నాయనా. అయ్యా, ఇదిగో ఈ మొదటి రోజునైనా మొదటి వర్తమానం ద్వారా మీరు మాట్లాడారు, రెండవ వర్తమానం ద్వారా మీరు మాట్లాడారు. నిజంగా సమయం ఇక లేదని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువా, దినములు చెడ్డవి, హలో ఇక సమయాన్ని పానేయద్దు, సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు దేవుని మీద నీకున్నటువంటి ప్రేమను పక్కన పెట్టేసి లోక సంబంధమైన ప్రేమ కొరకు, పాపము కొరకు, అవినీతి కొరకు, అక్రమం కొరకు పరిగెత్తుతున్నావో ఈరోజే అన్నీ విడిచిపెట్టేస్తున్నాయా. నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నీ కుమారుడుగా నేను జీవిస్తానయ్యా, నీ కుమార్తెగా నేను జీవిస్తానయ్యా. ఇక చాలయ్యా, చేసిన కాడికి, చూసిన కాడికి, విన్న కాడికి ఇంకా చాలు. ఈరోజే నా జీవితంలో లోకము ముగింపు అయిపోవాలి ప్రభా, లోక సంబంధమైన కార్యాలు ముగింపు అయిపోవాలి. నీతో కలిగి, నిన్ను కలిగి, నేను నా హృదయంతరంగంలోకి చేర్చుకొని ఆరాధించుకుంటానని ఒక చిన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు నాయన మీ దాసు నిలబెట్టుకొని విలువైన వర్తమానం ద్వారా అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డ హృదయంలో నాయన మీరు టచ్ చేసినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా అర్థమయ్యేలాగా మాట్లాడేందుకే స్తోత్రం. ఎన్నో ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడి వారి బాధల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి విరుకుల నుండి, వారి సమస్యల నుండి, వారి ఆర్థిక అప్పుల నుండి, అనారోగ్యాల నుండి, సమస్యల నుండి విడుదల పొంది రాత్రి వెళ్ళాలి. విడిపించండి, నడిపించండి, సహాయం చేయండి, ఆదరించండి, అక్కను చేర్చుకోండి, కృప చూపి ఉద్ధరించమని యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆలస్యమే లేదు. దేవుని మహాకృపలో ఇప్పటి వరకు మంచి వాతావరణం ఇచ్చి విలువైన వర్తమానాలు, 2 వర్తమానాలు ఈరోజు మనం విన్నాం. మంచిది. మరి ఈ యొక్క పరిచర్య ఎంతో భారభరితమైంది కనుక